ఏం కర్రీ చేస్తున్నావు? ఈరోజు సాంబార్ చేస్తున్నా. హాయ్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సాంబార్ చేస్తున్నా. ఇక పప్పు అరగంట నానేసుకొని దీంట్లో కొన్ని మెంతులు, కొంచెం శనగపప్పు, కొంచెం కందిపప్పు మూడేసి కడిగి ఇంకో అరగంట నానబెట్టిన. ఇంకో నానింది చూడండి. 2 విజిల్లు అయితే చాలు, ఎక్కువ విజిల్లు పెట్టద్దు. ఎందుకంటే నేను మిక్సీలో వేసి పడతా, అట్లా రుబ్బి చేస్తే నాకు నచ్చదు. ఇంట్లో కూడా ఎవరు తినరు. ఇంకో బెండకాయ ఫ్రై చేస్తున్నా. బెండకాయలు ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నా, తర్వాత చేసేటప్పుడు చూపిస్తా. మమ్మీ రోజు ఏం కర్రీ చేస్తున్నావు? పసుపు కరివేపాకు చెప్పలే, కొంచెం పసుపు కరివేపాకు వేసుకొని ఇంకో పొయ్యి మీద పెట్టేసుకోవాలి. విజిల్ ఒక 2 విజిల్లు వచ్చే వరకు పొయ్యి మీద పెట్టేసుకోవాలి. రెండే విజిల్లు రావాలండి, ఎక్కువ రావద్దు. ఎక్కువ వస్తున్నా బాగుండదు. నేనైతే రుబ్బను, పెద్దగానే పెడతా. 2 విజిల్లు వస్తే చాలు. చూడండి, చింతపండు నానేసి ఒక అరగంట అయ్యింది. నేను చాలాసేపే నానేస్తా. లేదంటే నానలేదనుకో కొన్ని వేడి నీళ్ళు పోస్తే తొందరగా నానుతుంది. ఇంకా అరగంట అయిందండి నేను నానేసి. అది కూడా అరగంట అయింది కదా, ఇది అరగంట. ఇంత నానేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత. మనం సాంబార్ ఎంత చేసుకుంటే అంత. పులుపు తినే వాళ్ళు తింటారు, కొందరు తినరు. అందుకు మేమైతే బాగానే తింటాము, అందుకే ఎక్కువనే వేసిన నేను. చూడండి, బాగా నానింది, మెత్తగా అయిపోయింది. ఇంకా చూడండి, ఇందాక చెప్పాను కదా, ఇది పప్పు ఉడకబెట్టిన. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసి ఉడకబెట్టిన. ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. అవి వేసి 2 విజిల్లు వచ్చే వరకు పెట్టాను. 2 విజిల్లు వచ్చినాయి. ఇంకా బెండకాయ ఫ్రైకి బెండకాయలు మంచిగా కడిగి తూర్చి కోసి పెట్టిన. 2 ఉల్లిగడ్డలు చిన్న చిన్న ఉల్లిగడ్డలు 2. ఇంకో సాంబార్కు ఇంకో సొరకాయ, ఇది దోసకాయ, ఇది టమాటా, ఇది ఉల్లిగడ్డ. ఇంకో లావులావే కోస్తా, అన్నీ లావుగానే కోస్తా. లావుగానే ఉండాలండి. ఈ సాంబార్కి అయితే లావుగానే ఉండాలి. ఇంకో మునక్కాయలు, ఇంకో 4-5 పచ్చిమిరపకాయలు, కొన్ని ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసి ఫ్రైలు వేస్తా. ఇంకా ఇవి దొండకాయలు అన్నీ ఇట్లా కోసి పెట్టుకుంటా. ఇంకో చింతపండు నానేసినండి. చింతపండు కూడా అరగంట అయింది నానేసి. ఇంకో కొందరేమో ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా. మేము కొంచెం బాగానే తింటాం, మామూలు తింటాం, అందుకే కొంచెం వేసిన. ఇంకా తక్కువ తినేటప్పుడు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సాంబార్కి సరిపోయినంత వేసుకోవాలి. ఇప్పుడు సాంబారు ఫ్రైకి పెడతా చూడండి. ఇది ఫ్రైకి పెడతా. ఉల్లిగడ్డ కొంచెం తర్వాత వేసుకోవాలి, ఇప్పుడు వేసుకోవద్దు. ముందు బెండకాయలు వేసుకోవాలి. మొత్తం బెండకాయలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఉప్పు వద్దు, ఫ్రైకి ఉప్పు వేయద్దు, అందుకే ఏమి వేయను. ఇంకో ఆయిల్ ఒక్కటే వేస్తా. నేను ఎక్కువనే తింటామండి, అందుకే ఎక్కువ వేస్తాను నేను. ఫ్రైలకైనా దేనికైనా ఎక్కువ వేస్తాను. మీరు తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోండి. ఇలా కలిపి కొద్దిసేపు ఉంచితే, ఊరికే కలపొద్దు. ఊరికే కలిపితే ఏమైందంటే ఇవి పలిగిపోతాయి, అందుకు ఇరిగిపోతాయి. ఇట్లా మొత్తం నజ్జిగిద్ద అయితే ఇంకా కలపొద్దు. చిన్నగా సిమ్లో పెడతా. ఇప్పుడు సిమ్లో పెట్టి కొద్దిసేపు ఆగి మళ్ళీ కలుపుతా. చూడండి, ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా కుక్కర్లో, చూడండి ఎట్లా వచ్చిందో. ఇంకా 2 విజిల్లు పెట్టినా చూడండి, అప్పటికి మెత్తగా అయిపోయింది. అరగంట నానేసిన కదా, ఇంకో మెత్తగా అయిపోయింది చూడండి. కాకపోతే కుక్కర్లోనే వేస్తాను నేను, ఎందుకంటే మెంతులు అవి ఉంటాయి కాబట్టి, కరివేపాకు అవన్నీ ఉంటాయి కదా, మంచిగా మిక్సీ చేస్తే బాగా స్మెల్ బాగా వస్తుంది అట్లా. ఇంకా చూడండి, ఇప్పుడు సాంబార్కి పెట్టుకుంటా. తాలింపు వేస్తా. ఇంకో పెద్దగానే పెట్టి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుంటా. సాంబార్ కదండి, మరీ ఎక్కువ ఏమి వేసుకోను, కొంత తక్కువ వేసుకోను. ఒక 2 స్పూన్లు అంత వేస్తా చాలు. ఇంకా 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిరపకాయలు ఎందుకు వేసుకోవాలంటే మంచిగా ఫ్రై అవుతాయి, అందుకని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇంకో ఆవాలండి,
ఇది పెద్దది కదా స్పూను, అందుకు సగం సగం వేస్తున్నా. ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయినా కొంచెం ఉప్పు వేసుకున్నాం, తొందరగా మగ్గుతాయి. కొంచెం ఉప్పు వేసుకున్నాం, మళ్ళీ తర్వాత వేసుకున్నాం ఉప్పు. ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాం, ఒక సగం స్పూన్ వేసుకున్నాండి. ఇంకా సగం స్పూన్ వేసుకున్నా, తర్వాత వేసుకుంటాం. అది ముక్కలకు కూడా పడుతుంది కదా, అందుకని ముక్కలకు కూడా పడుతుంది. ఇది కూడా తొందరగా మగ్గుతాయి మొత్తం ముక్కలన్నీ. చూడండి ఎలా ఉందో. ఇది దగ్గరికి అయినాక మళ్ళీ అప్పుడు చెప్తాను. చిన్న మాట వేస్తాం. చూడండి ఇప్పుడు దగ్గరికి అయిపోయినాయండి, కొంచెం మగ్గినాయి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం. కొంచెం ఇంకొక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది కొంచెం ఫ్రై అయితే చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట పెడితే ఏమైందంటే మాడిపోతుంది, లోపల అస్సలు ఉడకదు, అయిననే నల్ల నల్లగా అనిపిస్తుంది. అందుకు నేను చిన్న మంట మీదనే చేసుకుంటాను, లేట్ అయినా సరే. నా బిడ్డ అందుకే అంటుంది, ఇంతసేపు చేస్తున్నాం మమ్మీ, ఇంతసేపు చేస్తున్నాం. ఒక స్పూన్ పసుపు, అందులో పప్పులో కూడా వేసిన, దీంట్లో కూడా కొంచెం వేసిన. వేసాక ఇవన్నీ వేసేస్తాం మొత్తం. ఇంకో దొండకాయలు, సొరకాయ ఇంత కోసుకోవాలి, ఇంత బాగా లావుగానే కోసుకోవాలి. దోసకాయ ఒకటి, ఒక 2 టమాటాలు, ఇంకా 4-5, ఒక మునక్కాయ ఇట్లా కోసిన ముక్కలు కోసి వేస్తున్నా. అంతే, అన్నీ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసిన కదండి ఇందాక, మంచిగా పడుతుంది. కారం పచ్చికాయలు వేసిన కదా, మంచిగా దానికి పడుతుంది ఉప్పు కారం. కొద్దిసేపు అయినా మళ్ళీ వేస్తే ఫ్రై అయినాయి. ఇప్పుడు ఆనియన్స్, ఉల్లిగడ్డ వేస్తున్నా. ఉల్లిగడ్డ అవి 2 ఫ్రై అయ్యాక ఎల్లిపాయ కారం వేస్తాను అండి. దీంట్లో ఎల్లిపాయ కారం అయితే బాగుంటుంది, ఎల్లిపాయ కారమే వేస్తాను నేను. ఎల్లిపాయ అంటాం మేము, మరి ఇంకా వేరే భాషలు అయితే నాకు రావు, ఇదే భాషలో వస్తుంది. సాంబార్ చూద్దాం. సాంబార్ ఎట్లయినా చూడండి, మంచిగా ఉడికినాయి. చూడండి మంచిగా ఉడికినాయి. దీంట్లో కారం, ఉప్పు, కొన్ని వాటర్ వేసుకున్నాం, కొంచెం మగ్గినాయి. ఇంకా లైట్గా వేయాలి కారం, నేను ఎక్కువ వేసుకోను కారము, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా, అందుకు లైట్గా. అంటే ఇంకో టీ-స్పూన్తో కొంచెం, టీ-స్పూన్తో నిండుకు కూడా వేయను, హాఫ్ వేస్తాను. కారం వేసుకోవద్దండి సాంబార్లో ఎక్కువ. ఇంకా ఉప్పు అయితే 2 స్పూన్లు వేస్తాం, ఎందుకంటే సాంబార్ కదా, పులుసు పోస్తాము, నీళ్ళు పోస్తాము, వాటర్ వేస్తాము, అందుకని కొంచెం బాగుంటుంది ఇట్లా. నాకు మెంతు పొడి లేదు కదా, అందుకు మెంతులు అన్నీ వేసిన, పప్పులా వేసి ఉడకబెట్టుకున్నా. ఇంకా కొంచెం వాటర్ వేద్దాం. ఇంకో కొంచెం వాటర్ వేసుకున్నాం. నేను వాటర్ వేస్తాను ఫస్ట్. కొందరేమో చింతపండు పులుసు పోసుకుంటారు, నేను పోయాను, వాటర్ వేస్తాను. వాటర్ వేస్తే తొందరగా ఉడికిపోతాయి. చింతపండు వేసి ఏమైందంటే ఉడకదు, అందుకే వేయను. మూత పెట్టి కొంచెం సేపు చూడండి ఒకసారి ఎట్లా ఉడుకుతుందో. చూడండి మంచిగా ఉడికిపోయింది. చూడండి ఇంకా ఇప్పుడు ఇది చింతపండు విసికి దీంట్లో పోసుకుందాం. ఇట్లా పోసుకొని దీంట్లో పోసేద్దాం.
ఇవి కొంచెం మసలేటప్పుడు పప్పు మిక్సీ పట్టుకొని వచ్చి దీంట్లో పోసేస్తా, అయిపోతుంది. మూత పెడతా, కొంచెం సేపు ఉడకని. ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకుందాం లైట్గా, కొంచెమే కదండి, పావు కిలోనే. ఎవరు లేరు, నేను నా మనవరాలు ఇద్దరమే, అందుకే మా ఇద్దరికని కొంచెమే చేస్తున్నాం. అరకిలో తెచ్చుకున్నాం కానీ పావు కిలో చేసుకుంటాం ఇద్దరం. ఇలా పసుపు వేసినాక కొంచెం ఆగి దీంట్లో ఎల్లిపాయ కారము, కొన్ని పల్లీలు వేయించి, కరివేపాకు, ఈ మిరపకాయలు కూడా వేయించి కలిపేస్తాం నూనెలో ఫ్రై చేసి. సరేనా? ఇప్పుడు సాగుదాం, పప్పు వేసుకుందాం. ఇలా చూడు ఎట్లా వస్తుంటుంది, బాగా ఉడికిపోయింది, చింతపండు వాసన కూడా పోయింది. ఇంకా చూడండి, మిక్సీ ఇట్లా పట్టుకోవాలి పప్పు, మిక్సీ గిన్నెలో పట్టుకొని కొంచెం వాటర్ కలుపుకొని పోసుకోవాలి మసలే దాంట్లో. మనకి ఎంత వాటర్ కావాలంటే అంత పోసేసుకోవాలి. ఇంకా చూడండి ఇట్లా కలిపేసుకొని పోసుకోవాలి. వాటర్ ఎంత కావాలంటే అంత పోసేసుకోవాలి. ఇలా పోసేసుకోవాలి మొత్తము. సాంబార్ ఎంత కావాలంటే అంత పోసేసుకొని, సాంబార్ అయితే ఎక్కువనే పెడతానండి నేను, ఎందుకంటే మా పిల్లలు వస్తారు కదా, రేపు సండే ఉంటుంది, తినేస్తారు. ఇంకో అందులో కొంచెం బెల్లం వేసుకుందాము. చూడండి బెల్లం, ఇది బెల్లం వేసేస్తా. వేసి కొంచెం ఉప్పు వేద్దాం, ఒక 2 స్పూన్, ఇందాక వేసినా కదా 2 స్పూన్లు, ఇప్పుడు 1 స్పూన్ వేద్దాం పడుతుంది. తర్వాత సాంబార్ పొడి వేసుకున్నాం. ఇంకా ఇది చూడండి ఫ్రైకి, ఇది ఎల్లిపాయ కారానికి జీలకర్ర, ఎల్లిపాయలు, కారము, ఉప్పు సగం స్పూను వేసి దాంట్లో వేయాలి. బెండకాయ ఫ్రైలో వేసుకున్నాము. సరే చూడండి, ఇందాక నీళ్ళు వేసుకున్నాం కదా, సరిపోయినంత బెల్లము నీళ్ళు అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసేసుకున్నాము. తర్వాత సాంబార్ పొడి వేస్తే అయిపోతుంది. ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా మసలాక చూపిస్తాను కదా. ఇవి జీలకర్ర వేసి దంచాలి రోట్లో. ఎందుకంటే అసలు కొంచెమే కదా, మిక్సీలో వేయను. ఇంకో ఈ మొత్తం వేసి దానికి పొట్టు తీయనండి, పొట్టు తీయకుండానే వేసుకోవాలి, స్మెల్ బాగా వస్తుంది. అయిపోయింది చూడండి ప్రకారం. అలా ఫ్రైలు వేసినప్పుడు చూపిస్తా. అయిపోయింది, ఇంతే చాలు. ఇంకా బాండి పెట్టిన, చిన్న బాండి పెట్టిన, అలా ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ వేడెక్కాక ఇంకో పల్లీలు ఇంకో పచ్చిమిర్చి, కరివేపాకు 3 ఫ్రై చేసుకొని ఫ్రైలు వేసుకుందాం. ఎల్లిపాయ కారం అన్నీ కలిపి ఫ్రై అయిపోయింది, వేసేసుకుందాం. ఇందాక కరివేపాకు, కొత్తిమీర వేసాం కదండి. ఇంకా కొంచెం సాంబార్ పొడి వేద్దాం, 1 స్పూన్ అంతా. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇవి పల్లీలు వేద్దాం ఫస్ట్. కొన్ని పల్లీలు, కొంచెమే కదా, పావు కిలో కదా, అందుకే లైట్గా. కొంచెం దూరం ఉంటుంది పచ్చిమిర్చి. ఇంకా పచ్చిమిర్చి వేస్తున్నా. అంతా కొంచెం ఆయిల్ బాగా వేడెక్కింది. కరివేపాకు వేసేద్దాం. వేసేసి పని చేసుకొని దాంట్లో వేసేటప్పుడు చూపిస్తా. చూడండి ఇవి ఫ్రై అయినాయి, ఇంకే చాలు, ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు బెండకాయలు. ఇంకా ఇందాక పల్లీలు, మిరపకాయలు వేయించుకున్నా కదా, కారం పొడి, ఇది ఎల్లిపాయ కారం అన్నీ వేసి కలిపేస్తాం.
కలిపేసి బంద్ చేయడమే, ఇంకేం వేసుకోవద్దు, ఫ్రై కూడా కానియద్దు. చూడండి ఎంత బాగా అయిందో, చూడండి ఒకసారి చూడండి, ఎంత కలర్ఫుల్ అయింది కదండి. చూడండి ఎలా అయిందో, మసులుతుంది. ఇంతేనండి, మసిలింది కదా. మసిలినాక కొంచెంసేపు మసిలే వరకు, ఈ బురుగు వెళ్ళే వరకు అయిపోతుంది. నేను బంద్ చేస్తాను. ఇంకా బెండకాయ ఫ్రై కూడా అయిపోయిందండి. మా అమ్మాయికి ఒక లైక్ చేయండి. చూడండి వేడి వేడి సాంబార్ రెడీ అయిందండి. చూడండి బాగుందా. ఇంకో బెండకాయ ఫ్రై చూడండి. సరే అండి, బాయ్.